షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. జై శ్రీరామ్. సాధారణంగా మనం గరుడ పురాణం టాపిక్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రేతకాండలో మొత్తం అసలు చనిపోయిన తర్వాత ఈ విధానాలు ఏదైతే ఆచరిస్తున్నామో వాటన్నిటి గురించి ముందరే దాంట్లో చెప్పబడి ఉంది అని చెప్పారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత వెంటనే ఆ జీవం పోగానే తీసుకొచ్చి వాళ్ళని వెంటనే నేలపైన పడుకోబెట్టేస్తారు, గడ్డిలో పడుకోబెడతారు, తల దగ్గర దీపం పెడతారు. ఇలాంటి విధానాలన్నీ కూడా కొన్ని ఆచరిస్తూ ఉంటారు. ఒక 11 రోజుల వరకు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. అసలు ముందర ఈ నేలపైన పడుకోబెట్టే విధానం ఎందుకు వచ్చింది? ఫస్ట్ ప్రశ్నే గరుత్మంతుడు అడిగినటువంటి ప్రశ్నలకి విష్ణుమూర్తి ఈ క్వశ్చన్తోనే స్టార్ట్ చేశాడు. అసలు మరణించినటువంటి వాళ్ళని భూమి మీదకి స్పర్శ జరిగేటట్టు పెట్టాలి. మంచం మీద మరణిస్తే ఒక దోషం చెప్పారు. అలాగే నిద్రపోతూ మరణిస్తే ఒక దోషం, ఎంగిలి నోటుతో మరణిస్తే ఒక దోషం, మరణ సమయంలో కొంతమందికి ఈ యూరిన్ అవి అయిపోతుంటాయి, అలా అయిపోతూ మరణిస్తే ఒక దోషం, నోట్లోంచి ప్రాణం పోతే ఒక దోషం, ఇలా అనేక రకమైన దోషాలు, దానికి ఏవో ప్రాయశ్చిత్తాలు అవి ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు పవిత్రం అవుతాయి? అసలు మనం స్టార్టింగ్ నుంచి పడుకోబెట్టడం దగ్గర నుంచి ఈ కర్మకాండ స్టార్ట్ అవుతుంది మనకి. యాక్చువల్గా అయ్యగారు మంత్రాలు ఇవన్నీ తర్వాత, కర్మకాండ ఒక మనిషి పోయిన వెంటనే, పోతాడు అని తెలుసున్న వెంటనే ఫస్ట్ బయటకు తీసుకుంటామన్నారు. ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత పడుకోబెట్టాలి. ఈ పడుకోబెట్టడంతోనే కర్మ స్టార్ట్ అయిన పెట్టరు మాకి. ఈ స్టార్ట్ అయ్యే దగ్గర ఏం చెప్పారంటే, నేల మీద డైరెక్ట్గా పడుకోబెట్టమని కాదు, గోమయంతో దాన్ని ఆవుపేడతో అలికి ఆ ప్రదేశం మీద పెట్టమని. ఎందుకంటే భూమి స్వతసిద్ధంగా కొన్ని దోషాలతో ఉంటుంది. భూమే దోషాలతో ఉంటుంది. ఆవిడ అమ్మవారే, కానీ ఆవిడ దోషాలు దేనివల్ల వచ్చాయి అంటే, మధుకైటభులు అనేటటువంటి రాక్షసులు విష్ణుమూర్తి చెవి గులువు నుంచి బయటకు వచ్చి ఆయనతో యుద్ధం చేసి 5000 సంవత్సరాలు చేతులు కుస్తీలు పెట్టారట. విష్ణుమూర్తి ఆయనతో యుద్ధం చేశాడు 5000 years. వీళ్ళు ఓడవలేదు. సరే, వీళ్ళకి చాలా ముచ్చట వేసింది. అమ్మవారు ఏం చేసిందంటే, బ్రహ్మగారుని సేవ చేయడం కోసం ఇదంతా, విష్ణుమూర్తి బొడ్లోంచి వస్తాడు బ్రహ్మగారు, ఈయన చెవుల్లోంచి వచ్చారు వీళ్ళిద్దరు రాక్షసులు. వచ్చి చూశారట ఎదురుకుండా. ఆయన ఏదో వింతజీవి ఒక 5 తలకాయలతో కనిపించాడు. అప్పుడు ఫస్ట్లో 5 తలకాయలు ఉండేవి ఆయనకి. 5 తలకాయలతో కనిపించేప్పటికి, ఏంటి నువ్వు? ఆయనేమో సత్తు, ఇదేమో అసత్తు. అంటే అది మంచి, ఇది చెడు. ఫస్ట్ నుంచి ఉంది ఇది, ఈ రెండిటికి మంచి చెడు. నాభిలో ఉన్నటువంటి మలినంలోంచి బ్రహ్మగారు వస్తే, చెవిలో ఉన్నటువంటి మలినంలోంచి రాక్షసులు వచ్చారు. వీళ్ళు రాక్షసులు. ఎందుకు రాక్షసులు అంటే, పక్కవాడిని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. నువ్వు ఉండకూడదని ఆయన మీద బయలుదేరుతుంటే ఆయనకు భయం వేసి విష్ణుమూర్తిని పిలుద్దామా అని చూస్తే, ఈయనేమో నిద్రలో ఉన్నారు, యోగ నిద్ర. నిద్ర ఎందుకు పడుతుంది అని ఆలోచించి, ఓ నిద్ర అంటే తమోగుణం, ఆ తమోగుణానికి అధిష్టాత్రి ఒక శక్తి ఉంటుంది అని, ఆ శక్తికి అమ్మవారు అని ఒక పేరు పెట్టి ఆయన ధ్యానం చేశారట. చేయడంతోనే నిద్రని ఆయన దాంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది నిద్రాదేవి. ఈయన లేచి సేవ చేయడానికి బయలుదేరుతుంటే, ఇప్పుడు మళ్ళీ ఆయన చూసేట 5000 years అవుతుంది, వీళ్ళంతా ఇది తెమిలేలా లేదు వ్యవహారం అంతా. కాబట్టి మళ్ళీ ఇందాక నన్ను సేవ్ చేసింది కదా ఫస్ట్లో ఆ దేవి, ఒకసారి మళ్ళీ నేను ప్రార్థన చేద్దామని అమ్మవారిని ప్రార్థన చేస్తే, ఈసారి ఏం చేసిందంటే వీళ్ళలోకి మళ్ళీ ఆవిడ ప్రవేశించింది. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, విష్ణుమూర్తిని చాలా గొప్పగా యుద్ధం చేసావయ్యా 5000 years మాతో నువ్వు కాబట్టి మేము ఇద్దరం కలిసి నీకు వరం ఇస్తాము అన్నారట. విష్ణుమూర్తికి వీళ్ళు ఇస్తారట వరం. నాకేముంది, నాకు ఇంకేం వరం కావాలి, మీరు నా చేతిలో చావాలి, అదే నాకు వరం. అయ్యో, ఇలా పొరపాటున ఇలా ఇచ్చేసాము వరం అంటే. చూడండి, సృష్టి ప్రారంభంలో కాబట్టి వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఉంది. ఇస్తామన్న తర్వాత దానికి కట్టుబడాలి అనేది ఉంది. ఇప్పుడు మనకు అది ఉండదు, రాను పోతుంది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్తో వాళ్ళు ఏం చేశారు, సరే ఇస్తామన్నాం కదా, చిన్న షరతు పెడదాం, అయితే ఇస్తాము, కానీ ఎక్కడ నీళ్లు లేవో అక్కడ మమ్మల్ని నువ్వు సంహరించాలి అన్నట్టు. అప్పుడు అంతా ఉన్నదంతా నీరే, ఇంకా భూమి అవేం పుట్టల. ఆ నీళ్లల్లోనే ఈ విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తిలో ఉన్నటువంటి ఆ చిన్న
మలం ఎప్పుడైతే అంటే మలం అంటే మట్టి, ఉమ్, ఆ మట్టి శరీర మాలిన్యం ఏర్పడంతోనే దాని నుంచి ఒక సృష్టి ప్రారంభమైంది. ఇక భూమి సృష్టి జరగల. ఇప్పుడు ఎక్కడ భూమి కోసం మరి నీళ్ళే ఉన్నాయి, అసలు భూమి ఉండాలి అని కూడా తెలియదు. ఉమ్, భూమి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని మీద మనం చంపాలి అనేది అంతకు మునుపు భూమిని చూసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ స్టార్టింగ్లో వాళ్ళకి తెలియదుగా. అవును. మనం ఏం చేద్దాము అని చూసి ఆయన ఒకసారి తొడను చూశాడు, తొడ కనిపించింది. ఆ తొడను ఏం చేశాడంటే పెద్దగా చేసి ఆ ఇద్దరు రాక్షసుల్ని దాని మీద పెట్టి ఇలా నలిపేసేట మొత్తం. ఉమ్, మధుకైటవుని నలిపేశాడు. నలిపేసిన తర్వాత ఏమైంది, ఈ వేస్టేజ్ అంతా కూడా మళ్ళీ ఇలా అన్నట్టు ఉమ్, ఇలా అనడంతోనే అది మళ్ళీ నీళ్ళలో పడింది. మరి ఆ వేస్టేజ్ ఎక్కడికి పోతుంది? ఉమ్, దాన్ని మేధస్సు అంటారు, ఈ మాంసం వాటితో ఉన్నది. ఆ మేధస్సు అంతా కూడా కలిసి 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 ఇప్పుడు మనకు థియరీలు చెప్తున్నారు కదా, భూమి ఎలా వస్తుంది, ఎలా ఏర్పడిందని. ఎలా ఏర్పడి కూడా ఉండొచ్చు. ఉమ్, ఇది మనకు చెప్పింది. అంటే దానికి మునుపు జరిగినటువంటి ఈ విష్ణువు బ్రహ్మ ఈ మధుకైటబులు అనేటటువంటిది మన శాస్త్రజ్ఞులకి ఇంకా ప్రస్తుతానికి అంది ఉండకపోవచ్చు. ఓకే. కానీ ఏదో ఒక మెటీరియల్ అది అలా 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 ఏర్పడింది అనేది అంటున్నారు కదా. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో వీళ్ళ శరీరంలోంచి ఉన్నటువంటి మేధస్సు, దాంతో ఈ భూమి ఏర్పడింది. మరి ఇప్పుడు పవిత్రమా అపవిత్రమా భూమి? అపవిత్రమే. అసలే రాక్షసులు, పైగా వాళ్ళ యొక్క రక్తమాంసాలతో రక్తమాంసాలతో. ఏర్పడినటువంటిది భూమి అని. ఉమ్, అందుకని మనం ఏం చేస్తామంటే ప్రతి దగ్గర కూడా భూమిని మళ్ళీ మనం ప్రోక్షణ చేస్తూ ఉంటాం. అవును. నీటితో మళ్ళీ భూమి ప్రోక్షింపబడితే అది శుద్ధం అవుతూ ఉంటుంది ఎక్కడైనా. అంటే ఊరికే క్లీనింగ్ కోసం కాదు, బాగా క్లీన్గా ఉన్నా మళ్ళీ ఒకసారి మంత్రపూర్వకంగా ఏదో నామస్మరణ భగవంతుడు నామంతోనో పుండరీకాక్ష అనో చదువుకుంటే ఉమ్, అది అక్కడ ఈ దోషాలు పోతాయి. అంటే సర్ఫేసి యాసిడ్ వేసి క్లీన్ చేస్తే నీట్నెస్ ఉంటుంది. అవును. కానీ భూమికి పట్టినటువంటి ఈ మైథిని దోషం ఏదైతే ఉంటుందో ఉమ్, అప్పుడు భూదేవి ఏం చేసిందంటే నన్ను పెట్టావు బాగానే ఉంది, ఉమ్, నేనే అపవిత్రులంటే ఇప్పుడు నా మీద పుట్టే వాళ్ళందరూ అపవిత్రులు అయిపోతారు, సృష్టి అపవిత్రం అయిపోతుంది, ఆ, కాబట్టి నాకైనా నువ్వు వరం ఇవ్వు అంటే అప్పుడు ఎవరైతే నీకు మంత్రోక్తంగా నేను విష్ణుమూర్తి నీటి స్వరూపం అంటారు. ఆపో నారాయితి ప్రోక్తాహ ఆపోవై నరసూనవహ అని. ఉమ్, నేను నీటి స్వరూపం కాబట్టి నీటితో నిన్ను శుద్ధం చేస్తే నువ్వు శుద్ధపడుతూ ఉంటావు అని. ఓకే. అంటే దాన్ని ఏమన్నారు అంటే అందుకని ఈ భూమిని శుద్ధం చేయాలి. ఈ శుద్ధం చేసే దగ్గర కొన్ని నీటితో చేసే ఉంటాయి, కొన్ని దర్భతో వాటిని ఇలా రాస్తే కొన్ని చోట్ల శుద్ధి పడుతుంటుంది, ఉమ్, కొన్ని చోట్ల ఆవు పేడతో శుద్ధి పడుతుంటుంది. ఆవు పేడ సర్వదేవతా స్వరూపం కాబట్టి దాంట్లో లక్ష్మీ స్వరూపం పృష్ఠభాగంలో ఆవుకు ఉంటుంది కాబట్టి ఆ పేడతో దాన్ని అలకమన్నారు. పేడ దొరకని పరిస్థితుల్లో పసుపుని దాని స్థానంలో వాడుకోవచ్చు, అది కూడా లక్ష్మీప్రదం కాబట్టి పసుపుతో అయినా అలికి దాని మీద నల్ల నువ్వులు దర్భలు వేయమన్నారు. ఓకే. నల్ల నువ్వులు దర్భలు. దర్భలు. మనకి చాలా చోట్ల దర్భలు అంటే రెల్లుగడ్డిని కూడా దర్భలు అంటారు. ఉమ్, రెల్లుగడ్డి కూడా ఒక రకమైన దర్భే. ఆ పూర్వం మనకి పల్లెటూర్లలో వాటిలో రెల్లుగడ్డి బాగా దొరుకుతూ ఉండేది, అంటే రెల్లుగడ్డి తీసుకొచ్చి వేసేవారు. ఉమ్, ఇప్పుడు మరి ఆ రెల్లుగడ్డి కూడా దొరకకపోతే, ఆవు పేడ దొరకకపోతే ఎలాగైతే పసుపు వచ్చిందో అలా ఈ దర్భలు దొరకనప్పుడు గడ్డి దాని స్థానంలో వచ్చింది. ఉమ్, ఆ గడ్డిని ఎండుగడ్డిని తీసుకొచ్చి వేయడం అనేది అలా మనకి స్టార్ట్ అయింది. వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే దర్భలు నువ్వులు వేయాలి అని విష్ణుమూర్తి చెప్తున్నట్టు దాన్ని వేయాలి. వేసి ఏం చేయాలంటే భూమి మీద పడుకోబెట్టాలయ్యా ఈ శరీరాన్ని. ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు భూపతనము అంటారు. ఆ. అంటే శీర్షోదయం పుట్టినట్టు మనం ఎలా డిసైడ్ చేస్తామంటే శిరస్సు ఫస్ట్ బయటికి కనిపించాలి. ఆ కనిపించినప్పుడు మనిషి పుట్టినట్టు మళ్ళీ మొత్తం బయట పుట్టాలి. భూపతన సమయం వేరు. ఉమ్, మళ్ళీ ఆ మనిషిని తీసుకొచ్చి మనం కట్ చేసిన తర్వాత మనం పెడతాం కదా, అది భూపతనం. ఆ భూమి పతనం సమయంలో ఒకటి గ్రహిస్తూ ఉంటారు. ఎలాగైతే పుట్టిన వెంటనే భూమి మీదకి పడతారో మరణించిన తర్వాత కూడా మళ్ళీ భూమి మీదకే వాళ్ళు చేరాలి. అంటే భూదేవి ఇందాక అన్నాం కదా తల్లి లాంటిది, ఆవిడ మీదకి పుట్టినప్పుడు వస్తాం, మరణించినప్పుడు ఆవిడ ఒడిలోనే కలిసిపోతాం. ఉమ్, అలా భూమి మీదకి తీసుకొచ్చి పడుకోబెట్టాలి అని. డైరెక్ట్గా పెట్టకూడదు కాబట్టి ఇవి పెట్టమన్నారు. ఇవే ఎందుకు పెట్టారు? ఇప్పుడు అనేక ద్రవ్యాలు ఉన్నాయి కదా, దర్భలు నువ్వులే ఎందుకు చెప్పారు అంటే ఈ నువ్వులు కానీ దర్భలు కానీ సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క శరీరం నుంచి ఉద్భవించినవి అని ఆ గరుడ పురాణంలో విష్ణుమూర్తి చెప్తున్నాడు. ఏంటంటే విష్ణుమూర్తి యొక్క చెమటలోంచి పుట్టేట నువ్వులు. ఆయనకి చెమట పుట్టింది. ఆ చెమట పుట్టినప్పుడు దాంట్లోంచి పుట్టినవే ఈ నువ్వులు. అవి 3 రకాలుగా ఉంటాయి. ఎరుపు నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు ఉంటాయి. ఈ 3 రకాల నువ్వులు కూడా తిలా కృష్ణాహ తిలా శ్వేతాహ అని. తెల్ల నువ్వులైనా సరే, నల్ల నువ్వులైనా సరే, ఏ నువ్వులైనా సరే నువ్వులు పవిత్రతని చేకూరుస్తాయి. అందుకని విష్ణుమూర్తి సాక్షాత్తు శరీరం నుంచి ఉద్భవించినటువంటి నువ్వులు కాబట్టి అది భూమి మీదకి వేయడం వల్ల భూమికి ఎవరు పతి, భూపతి ఎవరు? మళ్ళీ విష్ణుమూర్తే. సాక్షాత్తు మళ్ళీ అవి తీసుకొచ్చి
ఆ నువ్వుల్ని భూమి మీద ఉత్తప్పుడు వేయకూడదు. ఉత్తప్పుడు నువ్వులు తీసుకెళ్లి భూమి మీద వేస్తామంటే కుదరదు. ఏదో పంట కోసం వేయడం వేరు కానీ కింద ఊరికే వేయకూడదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే అది పడిందో ఋతుమతి అయినటువంటి స్త్రీ, ఈ అలికడం వల్ల ఏమవుతుందంటే ఒక ఋతుమతి అయినటువంటి స్త్రీ భర్త యొక్క సాన్నిధ్యాన్ని ఎలాగైతే కోరుకుంటుందో అలా ఈ అలకడం ద్వారా ఋతుమతి అయ్యింది ఈ భూదేవి. ఈ స్వేదస్సులో అంటే చెమటలోంచి విష్ణుమూర్తి సంబంధించినటువంటి ఆ నువ్వులు, అలాగే దర్భలు ఆయన విష్ణుమూర్తి యొక్క రోమాలుగా చెప్పారు. శరీరంలో పైన వెంట్రుకలు దర్భలు ఈ రోమాల్లోంచి పుట్టాయి అని. ఆ రోమాల్లోంచి వచ్చినటువంటివి ఇక్కడ వేయడం వల్ల ఆ భర్త యొక్క సంయోగం జరిగి పుత్రత్వాన్ని స్వీకరిస్తాయి, అంటే తల్లి స్థానాన్ని అది పొందుతుంది. అంటే భూమి ఎప్పటిదాకా కూడా ఒక కన్యకగా అనుకుంటే ఆవిడ ఒక తల్లి స్థానానికి చేర్చాలి అంటే ఇవన్నీ తీసుకొచ్చే సంయోగం చేయడం వల్ల ఆవిడ తల్లి అయ్యి ఈ మరణించినటువంటి ఆ శవాన్ని తన ఒడిలోకి తను చేర్చుకుంటుంది అని ఈ రెండింటినీ కూడా అక్కడ పెట్టాలి అని చెప్పారనమాట. అలాగే దర్భల్లో కూడా కుశమూలే స్థితో బ్రహ్మ కుశమధ్యే జనార్దన కుశాగ్రే శంకరం విద్యాత్ త్రయోదేవా కుశే స్థితా అని కుశలో అంటే దర్భలు, ఆ దర్భల యొక్క మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రాల్లో శంకరుడు కూడా ఉంటారు అని. అవి వేయడం వల్ల అన్ని దేవతలు, త్రిమూర్తులే కదా అన్నిటికీ మూలం, అన్ని దేవతల మీద వాళ్ళు ఆసాదింపబడతారు. ఇవన్నీ చేయడం దేనికయ్యా అంటే వాళ్ళ మార్గం సుగమంగా అవ్వాలి. ఇప్పుడు పడుకోబెట్టేప్పుడు కూడా ఏం చేస్తారంటే శిరస్సుని దక్షిణం వైపు ఉంచేలాగా పడుకోబెడతారు. మామూలుగా అంటే పురాణికంగా చూస్తే రెండు పద్ధతులు ఉన్నాయి. పురాణికంగా కాళ్ళనేమో దక్షిణం వైపు పెట్టమని గరుడ పురాణంలో కనిపిస్తుంది, కానీ కర్మతంత్రంలో చూస్తే ఏమో శిరస్సుని దక్షిణం వైపు పెట్టమని కనిపిస్తుంది. సరే ఏది పెట్టినా పాదాల్లోంచి ప్రయాణం అవ్వాలన్నా అంటే రూట్ అది. కొన్ని చోట్ల మన సెల్ ఫోన్ పనిచేయలేదంటే అలా చేతులు పెట్టుకుని వెతుకుతాం సిగ్నల్ కోసం. సిగ్నల్ ఎటు వస్తే అటు నుంచి వెళుతుంది. అలా యమలోకం యొక్క సిగ్నల్ అంతా దక్షిణ భాగంలో ఉంది. మన భూమికి దక్షిణ దిగ్భాగంలో యమలోకం, అందుకనే దక్షిణ దిక్కుకి అధిపతి యముడు. అందుకనే నిద్రపోయేటప్పుడు దాన్ని చూస్తూ పడుకోకూడదు. యముడు యొక్క కాల్స్ తొందరగా వస్తాయి, బ్యాడ్ డ్రీమ్స్ అవి వస్తూ ఉంటాయి చెప్తారు. ఇలా ఈ పడుకోబోయేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఆ లోకానికి వెళ్ళాలి. ఎవరు ఎంత పుణ్యాత్ముడైనా సరే ఆయన దగ్గర క్లియరెన్స్ తీసుకోకుండా వేరే లోకాలకి వెళ్ళే అర్హత లేదు. అందుకని వెళ్ళాలి. ఆ లోకాల్లో వాళ్ళకి ఆ ఛానల్స్ అన్ని డిస్టర్బెన్స్ లేకుండా క్లారిటీగా వాళ్ళు పయనించాలి అంటే ముందర ఇంతకాలము ఆవాసంగా ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ పవిత్రంగా ఉంచాలి. ఇది పవిత్రంగా ఉన్నంతసేపే అది వెళుతూ ఉంటుంది. ఫోన్ బాగుంటేనే కదా దాంట్లో మనకి సిగ్నల్స్ అందుతాయి. అందుకని దీన్ని పవిత్రంగా చేయడం కోసం ఇక్కడ గోమయంతో వరకు నువ్వులు వేసి దర్భలు వేసి దీన్ని పెట్టాం. ఇది పెట్టిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉంటుంది ఆ జీవం. ఎందుకంటే ఇక్కడ మనకు శరీరంలో ఉంటే కళ్ళతో మనం దాన్ని చూస్తాం. శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనుషులు ఇవి అన్నీ కనిపించవట ఫస్ట్ డైరెక్ట్గా. అప్పుడే పుట్టిన పిల్లాడిలా ఉంటాడు. ఏం కనిపిస్తాయి? ప్రాణం వదిలిన వెంటనే ఆ బయటకు వచ్చిన వెంటనే ఒక జ్యోతి రూపంగా, జ్యోతి అన్నా కనుక కాగడాగా చూపిస్తే ఇటు మనం వెళ్ళాలన్నమాట అని పయనం చేస్తారు. అందువల్ల తలకాయ దగ్గర మనకి ఈ దీపం పెట్టమని. అందుకని దక్షిణం వైపు తలకాయ పెడితే ఏమవుతుందంటే తలకాయ పైన ఈ దీపం పెడతారు కాబట్టి ఆ దీపం అక్కడ కనిపించిన వెంటనే ఈ దిక్కుగా మనం పయనించాలి అని ఆ దిక్కుగా తన ప్రయాణం చేస్తాడట. అప్పుడు ఈ యమలోకలో యమభటులు కూడా అప్పుడే ముందరగా ప్రాణాన్ని తీసుకెళ్ళడం రెండు కూడా ఒకేసారి జరుగుతాయి. అంటే యమభటుల చేతిలో పూర్తిగా సరెండర్ అయిపోడు. అప్పటిదాకా శరీరంలో నేను 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 అనుకున్నాడు, ఒక్కసారి అలా సరెండర్ అయిపోతాడు. ఎటు వెళ్ళాలి, ఎటు పారిపోవాలని చూస్తుంటాడు. ఈ పారిపోయే ఈ దిక్కు కనిపిస్తుంది దీపం, నేను వెళ్ళాలి అనుకుంటాడు. వాళ్ళకి కావాల్సిందే అటు వెళ్ళడం, అటు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఇలా వాళ్ళ పయనం స్టార్ట్ అవుతుంది. అందువల్ల తలకాయ దగ్గర దీపం పెట్టడం అనేది ఫస్ట్ రోజు ఖచ్చితంగా జరగాలి. మరి తర్వాత 10 రోజులు కూడా ఎక్కడైతే మరణించారో లేదా ఎక్కడైతే మనం పడుకోబెట్టామో, అందరూ ఇళ్లలో ఇప్పుడు హాస్పిటల్లో పోతారు, కానీ శవాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే పడుకోబెట్టామో అక్కడ మళ్ళీ ఈ దీపాన్ని పెట్టి చేస్తూ ఉంటారు. ఎందుకు ఇది అంటే మళ్ళీ అక్కడ శిలాస్థాపనం అనే ఒక చిన్న గులకరాయి మీద ఈ జీవిని తీసుకొస్తారు. తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఆ జీవికి మళ్ళీ వెళ్ళి వస్తూ ఉంటాడు, అక్కడక్కడే సంచరిస్తూ ఉంటాడు, మళ్ళీ ఒక దగ్గరికి వస్తూ ఉండాలి. ఎక్కడ రావాలన్నా సరే ఇది ఛానల్ అనమాట. ఇది దీపాన్ని చూసుకుని మళ్ళీ అక్కడికి వస్తూ ఉంటాడు, దీపాన్ని చూసుకుని ఆ దిక్కుకు మళ్ళీ వెళుతూ ఉంటాడు అని ఈ 10 రోజులు కూడా అక్కడ ఆ స్థానంలో
దక్షిణ దిక్కు వైపు తిరిగేలాగా దీపం హ్మ్. పెట్టాలి అని. అక్కడ కూడా ఒంటి ఒత్తితో పెట్టమన్నారు. 2 ఒత్తులో, 3 ఒత్తులో, 4 ఒత్తులో పెడితే కన్‌ఫ్యూజన్ వస్తుంది. హ్మ్. ఏది వెళ్ళాలో అర్థం కాదు. ఓకే. అందుకని ఒకే దిక్కుగా ఆ దక్షిణ వైపు చూసేలాగా దీపం పెట్టడం వల్ల, ఆ దిక్కుగా నేను వెళ్ళాలి అనే ఒక ప్రచోదన ఆ జీవికి ప్రేతకి కలుగుతుంది అని చెప్పారనమాట. హ్మ్. అందుకని ఇక్కడ ఈ శరీరాన్ని శుద్ధంగా ఉంచి, ఇక్కడ తర్వాత చేయబోయేటటువంటి అంటే ఇప్పుడు చెప్పాను కదా! ఈ కుశలు ఎందుకు పెట్టాలంటే అది విష్ణుమూర్తి నుంచి వచ్చినవి. హ్మ్. ఈ నువ్వులెందుకు పెట్టాలి అంటే అది విష్ణుమూర్తి చెమటలోంచి వచ్చినవి. హ్మ్. ఈ వచ్చినటువంటివి ఆ భూమి మీద శుద్ధంగా అయినటువంటి ఆ భూమి మీద వేయడం వల్ల ఆదానం జరిగి తను ఒక స్త్రీమూర్తిగా మారినప్పుడు తన ఒడి మీదకి ఈ ఈ బిడ్డని తీసుకొచ్చి పెడితే ఆ మాతృత్వం అనేది ఆవిడ ఆ పిల్లాడిని ఎలా తీసుకోవాలి? నేను ఎలా శుభగతులు ఎలా కలిగించేలాగా వీడు చేయాలి? ఆ పైన లోకాల్లో ఇబ్బందులు లేకుండా ఎలా చేయాలి? వీడి పుణ్య సంస్కారాలను ఎలా బయటకు తీసుకొని రావాలి అని ఆ మాతృహృదయం ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తల్లి ఇక్కడ ఆలోచిస్తుందో తండ్రి కూడా అవును. దీనికి అనుగుణంగా ఆలోచిస్తాడు అని అలా పడుకోబెట్టమన్నారు. చూసారా? అవును. పడుకోబెట్టే దగ్గర నుంచి పడుకోబెట్టే కూడా దగ్గర నుంచి గూడా. మన ఉద్దేశ్యం ఏంటి అంటే వాడికి శుభగతులు కలగాలి. ఇప్పుడు మీరు ఇందాక హాస్పిటల్ అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే మనం అతను చనిపోతున్న ముందే ఇదంతా గూడా ప్రిపేర్ చేసుకొని, చనిపోయిన తర్వాత వెంటనే ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఒక పద్ధతిగా ఇదంతా మొదలుపెట్టాలి. ఇందాక మీరన్నట్టు హాస్పిటల్‌లో మరణించిన వాళ్ళుంటారు. లేదు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే స్పాట్ డెడ్ అయిన వాళ్ళుంటారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు ఈ ప్రాసెస్ అంతా గూడా జరగదు. మీరన్నట్టుగా ఆ గోమయంతో అలకటం గానియండి, ఈ నువ్వులు, ఈ గడ్డి ఇదంతా అంటే ఇంటికొచ్చిన తర్వాత వేస్తారేమో, కానీ అప్పటికే వాళ్ళని క్లాత్‌లో చుట్టేయటము, ఇలా జరిగిన వాళ్ళని ఇవన్నీ ఉంటాయి గదా! మరి ఇప్పుడు వాళ్ళు ఉత్తమ గతి చెందరంటారా? ఆ! మీకు మరణించిన వెంటనే దీంట్లో 2 ఒకటి మరణించే మునుపుగా బయటకి తీసుకొచ్చి పడుకోబెట్టడం. కొంచెం అంటే జీవం ఉన్నప్పుడే. ఆ! కొన ఊపిరితో ఉంటారు. హ్మ్. ప్రాణం పోదు. హ్మ్. అప్పటిదాకా మంచం వచ్చిన వాళ్ళని గబుక్కుని తీసుకొచ్చి బాబు ఇంక అయిపోయేలా ఉంది. తీసుకురండి తులసి కోట పెట్టండి అని హ్మ్. తులసి కోట, దీపాన్ని సిద్ధం చేసి అక్కడ కూర్చోబెడతారు. ఇలా లేకుండా నిద్రలోనే పోయారు. మనం ఈ హ్మ్. హాస్పిటల్ దాకా వెళ్ళక్కల ఇంట్లోనే నిద్రలో మంచమే పోయారు. హ్మ్. అప్పుడేంటి అంటే తెలిసిన వెంటనే తీసుకొచ్చి పెట్టడం. ఓకే. తెలిసిన వెంటనే బయట సిద్ధం చేసుకోవడం, పోయారని తెలిసిన తర్వాత గోమయాన్ని అవి అందరికీ అందుబాటులో ఉండే వస్తువులేగా ఇవి హ్మ్. ఎక్కడికో హ్మ్. వెళ్ళాల్సింది లేదు. అవి ఏర్పాటు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టడం. ఇప్పుడు మీరన్నట్టు హాస్పిటల్‌లోనో లేపోతే ఎక్కడైనా దూర ప్రాంతాల్లోనో మరణిస్తే అక్కడి నుంచి మనం ఇంట్లో తీసుకొచ్చేదాకా కూడా ఇదే పరిస్థితి ఏర్పాటు చేయాలి. మరి మీరడిగిన ప్రశ్న ఏంటి అంటే ఇక్కడ పోయేటప్పుడే వాళ్ళ యమభటులందరూ వచ్చి ఆయా దిక్కుల్ని తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడికి 1 ఆర్ 2 అవర్స్ పడుతుంది. ఈ 2 అవర్స్ ఆ జీవి ఏం చేస్తాడు? అతనికేమి మార్గాలు కనిపించవు కదా! అందుకనే వాటినేమన్నారంటే దుర్మరణాలు అన్నారు. హ్మ్. ఇది సుఖమరణం. ఆ! అవి దుర్మరణం. అంటే మనకి తెలుసున్న వాళ్ళ ఇంట్లో మనం చూస్తూ ఉండగా అలా ప్రాణాన్ని వదిలేయడం అనేది సుఖమరణంగా చెప్తే, ఇది ఆకస్మిక మరణాలు, దుర్మరణాలు వీటికి మళ్ళీ అందుకనే అక్కడ ఆయా సమయాల్లో ఏం చేయాలో తెలియక తిరుగుతూ ఉంటాడు కాబట్టి, అతన్ని రిలీజ్ చేయడానికి అక్కడ ఒక ప్రాయశ్చిత్తాలు చెప్పారు. ప్రతి దుర్మరణానికి కూడా ఒక ప్రాయశ్చిత్తం. హాస్పిటల్‌లో మరణిస్తే ఒక రకమైన ప్రాయశ్చిత్తం. ఇంట్లో మంచం మీద చెప్పాను కదా! అవును. మంచం మీద పరిస్తే ప్రతిదానికి కూడా ఇప్పుడు ప్రాయశ్చిత్త కర్మను ఆచరించడం వల్ల అక్కడ దాకా కన్‌ఫ్యూజ్ అయినటువంటి జీవి మళ్ళీ ఇదొచ్చిన తర్వాత వెళుతుంది. అందుకనే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ రోజుల్లో అమెరికా నుంచి, లండన్ నుంచి కొడుకులు రావాలి, కూతుళ్ళు రావాలి, వాళ్ళెవరో రావాలి అని అవును. 4 రోజులు ఆపుతున్నారు. ఉంచేస్తున్నారు కానీ అలా ఉంచకూడదు. హ్మ్. సూర్యాస్తమయాలు ఆ శవం మీద పడితే హ్మ్. అక్కడ లోకాల్లో వీళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడు అరెరే! నాకు చెప్తే ఎవరికీ అర్థం కావట్లా. ఇప్పుడు హ్మ్. అవన్నీ వాళ్ళు రావాలి అనుకుంటున్నారు తప్పితే, నువ్వు వచ్చినా రాకపోయినా ఈ శరీరం అనేటటువంటిది వాళ్ళకి ఎలా మంచి కలిగించాలో మనం ఆలోచించాలి. పూర్వం హ్మ్. నుంచి హ్మ్. కూడా ఎప్పుడు మరణిస్తే అప్పుడు సద్యస్కాలంలో వెంటనే దహనం చేసేసేవారు. హ్మ్. దాన్ని అలా ఉంచకూడదు అని చెప్పారు. ఎందుకు ఉంచకూడదు అంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఓకే. వాళ్ళు అప్పటిదాకా గజిబిజి గందరగోళం అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. అదే. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఈ లోపల ఈ శరీరాన్ని ఏ శరీరం లేదు కదా! అవును. అప్పటిదాకా శరీరం ఉంది. వర్ణనాతీతమైన బాధ. హ్మ్. ఒకటి ఇలా ఉంటే మళ్ళీ ఒక 3 రోజులకో, 4 రోజులకో ఈ సూర్యాస్తమయాలు పడినప్పుడల్లా వాళ్ళ శరీరం మీద సూర్యమండలంలోకి అంటే నిప్పుల్లో కాల్చేస్తున్న బాధ కలుగుతుందట వాళ్ళకి. హ్మ్. సూర్యాస్తమయాలు శవం మీద పడితే నిప్పుల్లో వాళ్ళు కాలిపోతున్న బాధ. అరెరే! ఆ బాధ నుంచి దాహం వస్తుంది.
ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకి